మనుషులు పాపం మీద పాపం చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటాం. ప్రభువా, నేను అనేకమైన పాపాలు చేశాను, నేరాలు చేశాను, నన్ను క్షమించు. అదే మన కుటుంబ సభ్యులు కానీ మన స్నేహితులు కానీ నేను చేసిన పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించంటే మనం ఏమంటామండి? మనం సాధారణంగా నేను నిన్ను క్షమించను రా, నీవు నాతో మాట్లాడద్దు అని మనం దూరం పెడుతూ ఉంటాం. మరి అదేవిధంగా దేవుడు కూడా మన ప్రార్థనను విని మనం దూరం పెడితే మనం ఎంతగా తలదిల్లిపోతామో కదా. ఈరోజు చాలామంది అలానే ఉన్నారు. ఈరోజు వారు తప్పుగా తెలుసుకుని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం క్షమించగలిగితే మనము దేవుని పిల్లలుగా మనం ఉండగలుగుతాం. దేవుడు ఏం చేశాడో తెలుసా? తన శత్రువులను క్షమించాడు, ఆయన సిలువేసిన వారిని క్షమించాడు, ఆయనకు బల్లంతో పొడిచిన వారిని క్షమించాడు, చేతుల్లో మేకలు కొట్టిన వారిని క్షమించాడు. మరి రోజు మనకు చేసిన గాయాల నుంచి వారిని మనం క్షమిస్తేనే కదా నిజమైన దేవుని పిల్లలుగా